ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా ఉండొద్దని, వృత్తిలో అశ్రద్ధ వహిస్తే భావితరానికి నష్టం వాటిల్లుతుందని మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చౌదర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితోపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి ఉద్యోగ విరమణ సన్మానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దేశ రాజకీయాలు, చరిత్ర పురుషులుగా పేరుగాంచిన మహనీయులని ఆదర్శంగా తీసుకొని ఎదగాలన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఉపాధ్యాయుల బోధనలు పునిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఆర్టీయూ అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ షేరి రాజేష్ రెడ్డి, ఎంఈఓ హరిలాల్, మాజీ వైస్ ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి, పాఠశాల హెచ్ఎం రవీందర్ గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనిల్ కుమార్, బాకారం చంద్రశేఖర్, బాకారం మల్లయ్య, గౌరారం గోపాల్, పరమేశ్వరి, శ్రీహరి, సుధాకర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అందుకే ఉపాధ్యాయ వృత్తి ఎంత బాధ్యతాయుతమైన వృత్తి ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం. ఒక ఉద్యోగి ఈ రోజు నిర్లక్ష్యం వహిస్తే ఈ రోజు పని రేపు చేయగలుగుతాడు, రేపటి పని ఎప్పుడు చేయగలుగుతాడు. కానీ ఒక ఉపాధ్యాయుడు అనే వాడు నిర్లక్ష్యం వహిస్తే ఒక తరమే నష్టపోయే అవకాశం ఉన్నది, సమాజ అభివృద్ధి కుట్టుపడే అవకాశం ఉంది. కనుక అలాంటి బాధ్యతాయుతమైనటువంటి వృత్తిని మనం ఎన్నుకున్నందుకు నిజంగా గర్వపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు అన్నారు పెద్దలు, మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. తల్లిదండ్రుల తర్వాత మూడో స్థానం ఈ రోజు మన గురువులకు ఇస్తే, మళ్ళీ ఇంకొక శ్లోకంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటే త్రిమూర్తులతో సమానంగా గురువును పోల్చిందంటే ఉపాధ్యాయ వృత్తి ఎంత పవిత్రమైందో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆ విధంగా మనకి అవకాశం దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈనాడు సమాజంలో ప్రతి వ్యక్తిలో, ప్రతి వ్యవస్థలో ప్రతిబింబించే ఏకైక వ్యక్తి ఎవరంటే గురువు.